క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలను మనం ధ్యానించినట్లయితే ఈ రెండు దివ్య గ్రంథ పట్టణాలు కూడా మనలను దేవుని ప్రేమలో నెలకొని ఉండుటకు మరియు ఆయనతో ఐక్యమై జీవించడానికి మనలను ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఈ దేవుని ప్రేమలో నెలకొనడం అనేది దేవునితో మనకున్నటువంటి ఒడంబడిక. ఈ ఒడంబడిక ఆదిలో ఇజ్రాయేలు ప్రజల ఎడారి ప్రయాణములో మొదలవ్వడాన్ని మనము ద్వితీయోపదేశ కాండములో చూస్తాము. ఈ ఒడంబడిక ద్వారా వారు దేవుని ప్రేమలో సభ్యులై జీవించారు. అదేవిధంగా ఈ ఒడంబడిక వారితో మాత్రమే అంతమవుతుందా అని ఆలోచిస్తే కాదు. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లు మనము మనతో పాటు ఇక్కడ లేనటువంటి మన యొక్క సంతానముతో కూడా ఈ ఒడంబడిక చేయించుచున్నాము అని మోషే ప్రవక్త పలకడాన్ని మనం చూస్తాము. కాబట్టి ఇది మన బాధ్యత. ఈ ఒడంబడిక యొక్క ఫలితమే నూతన ఇజ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి మనకు దేవుని యొక్క కరుణ యొక్క కారణము. ఈనాడు మన లోకాశలతో నిండిపోయినటువంటి మనము దేవుని ప్రేమను తెలుసుకోలేక, ఆ ప్రేమను గుర్తించలేక మన యొక్క సొంత ఇష్టాలతో జీవిస్తూ ఉన్నాము. అలా జీవిస్తున్నటువంటి మనకు దేవుని ప్రేమను తిరిగి పొందుకోమని ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనలను పిలుస్తూ ఉన్నాయి. అయితే ఈ దేవుని ప్రేమను పొందుకోవడానికి కావలసినటువంటి అవసరము, కావలసినటువంటి అర్హత ఏమిటి అని మనం ధ్యానించినట్లయితే మొట్టమొదటిగా విశ్వాసము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే విశ్వాసరహితుడు ఎవడునూ కూడా దేవుని సంతోషపెట్టలేడు. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మన జీవితంలో విశ్వాసం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ విశ్వాసం లేనిదే మనము దేవునికి ఇష్టమైనటువంటి వారిగా జీవించలేము. ఆ విశ్వాసం లేనిదే దేవుణ్ణి మనం తెలుసుకోలేము. అందుకే సువార్తలో దేవుడు తన శిష్యులతో చెప్తూ, మీలో ఆవగింజంత విశ్వాసము ఉన్నా సరే, ఆ పర్వతమును లేచి సముద్రములో పడమన్నా సరే అది మీ మాట వింటుంది అని మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు చెప్పడాన్ని మనం చూస్తాము. రెండవదిగా బైబిల్ గ్రంథ పఠనమునందు శ్రద్ధ. ఈ లోకంలో మన యొక్క పనులలో సతమతమవుతూ దివ్య గ్రంథ పఠనానికి సమయం ఇవ్వడానికి మనము చాలా కష్టపడుతూ ఉంటాము, ఇబ్బంది పడుతూ ఉంటాము. మరి దేవుని ప్రేమను తెలుసుకోవాలంటే, దేవుణ్ణి తెలుసుకోవాలంటే దివ్య గ్రంథ పఠనము చదవాలి. ఆ పట్టణాన్ని చదివినప్పుడే మనము దేవుడు అంటే ఎవరో తెలుస్తుంది, ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. తద్వారా ఆయన ప్రేమలో మనము భాగస్థులు అవ్వగలము. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ 3 సుగుణాలను కూడా దేవుడు మనకు దయచేయాలని, తద్వారా మనము ఆయన యందు ఐక్యమై జీవించడం ద్వారా నూరంతలుగా ఫలించగలము అనే విషయాన్ని తెలుసుకొని దేవుని యందు మనము భక్తిగా, విశ్వాసముగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఆయన దీవెనలను పొందుకుందాం. ఆమెన్.